మేమే ఎక్కడ ఆందోళన చెందుతున్నాం? ప్రజలు ఆందోళన చెందుతున్నారు అనేటువంటిది అన్న మాకెందుకు ఆందోళన తీరిపోయింది మాది. మా జూన్ 4వ తారీఖున మా ఆందోళన తీరిపోయింది. ఒకటి ఆందోళన ఎందుకు వచ్చిందనంటే గడిచినటువంటి నెల రోజులుగా మీ TV5, మీ ABN, మీ మహా టీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో, సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం, ప్రజలు కోరుకున్నారు. సరే, మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం, అవ్వలేదు, మా ఆందోళన తీరిపోయింది. తర్వాత ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నేను ఎంతసేపైనా ఉంటాను ఖాళీయే. రెండోది 2014 నుంచి 19 తర్వాత కానీ 19 నుంచి 24 తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి. గడిచినటువంటి నెల రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఆస్తుల మీద చేసినటువంటి దాడులు, కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు సరే మా సంగతి వదిలేయండి, మీరు 4th ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రోడ్డు ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. డైరెక్ట్గా ఒక ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి సంస్థ ఆవరణలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ని నిప్పు పెట్టి మా మీద ఏదన్నా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే మీకు ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయనంటే ఏమనుకోవాలి? ఆందోళన పడకపోతే ఏం పడతారు చెప్పండి ప్రజలు? 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఆందోళన పడకుండా ఉంటారని ఎలాగనుకుంటారు చెప్పండి? ₹2,000 ఏ నెలలో ఎప్పుడు పెంచాడు చెప్తావా? గుర్తుందా పన్నుకు? నేను అడిగింది మేము ₹1,000 పెంచామని మీరు అంటున్నారు కదా. సరే అని మీరు అనేది కదా. నేను అనేది నా మాట వినండి. 2019 నుంచి 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో పెన్షన్ ₹1,000. ₹2,000 ఎప్పుడు, ఏ నెలలో, ఏ సంవత్సరంలో చేశాడు ఒకసారి చెప్పు. బాగా చెప్పాడు చూడ రిపోర్టర్ గారు, బాగా చెప్పారు. మాట విను మరి, నా రిపోర్టర్ గారు బాగా చెప్పారు. ఆయన 60 నెలలు ఓ ప్రభుత్వం అయిన తర్వాత 60 నెలలు ఆ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. 60 నెలల్లో 59 మాసాలు ₹1,000 ఇచ్చాడు ఆయన, అవునా కదా? 60వ నెల అంటే రేపు మార్చి 12వ తారీఖున 10వ తారీఖున నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరిలో మొదటి మాసం ₹2,000 2019లో వారు ఇచ్చారు. ఏప్రిల్ ఎన్నికలు జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మొన్నటి వరకు 60 నెలలు ₹1,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 అంటే నువ్వు అన్నట్టు మొదటి సంవత్సరం 1,250, తర్వాత 1,500, తర్వాత 1,750, తర్వాత ₹2,000 పెంచింది మేము. ఏం పెంచడం అండి? మేము చెప్పింది ఎలక్షన్స్ ముందు పెంచింది ఎలా పెంచుతారంటారు? ఎవరిచ్చారు ఎక్కువ ఇచ్చారు చెప్పండి అన్న. మేము 2017 మా ప్లేనరీ సమావేశాల్లో నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ ప్రకటించినప్పుడే ₹1,000 పెన్షన్ని ₹2,000 చేస్తామని చెప్పి ప్రకటించాం. 2017లో ప్రకటించినప్పుడు మరి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ నెల ఇచ్చేయవలసింది కదా. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు ₹2,000 ప్రకటించారు, మరి ఆ రోజే ఆయనకి అవకాశం ఉంటే ఇచ్చేయవలసింది కదా. సో మేము ప్రజలకి ఏం చేసామనేటువంటిది మా అంతరాత్మకి, మాకు, ప్రజలకి అందరికీ తెలుసు. లాస్ట్ మినిట్లో వచ్చి ముందు నెలలో ఏమో ₹1,000 ఇచ్చేసి మేము 60 నెలలు మేము ₹2,000 పెంచితే దాన్ని మీరు పక్కన పెట్టేసి మొదటి నెలలో వచ్చిన ₹1,000 పెంచారంటే ప్రతిదానికి మేము ఏం చేసామనేటువంటిది మా చిత్తశుద్ధి మాకు తెలుసు. మేము చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది. మా 40% ఓట్ షేర్ అనేటువంటిది ప్రజల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.
చెప్పండి. మాజీ మంత్రి గారు 2021 పోలవరం పూర్తన్నారు. మీరు మంత్రిగా ఉన్న జిల్లాలో ఆ కెనాల్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా, కనీసం చూసారా? ఆయన మొదటి నెలలో తొలి విడతలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడం కానీ, ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అనకాపల్లి నియోజకవర్గం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి ఫేజ్ ప్రాజెక్టు కూడా మేజర్ పార్ట్ అనకాపల్లి నియోజకవర్గం. మొదటి 2 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, కోవిడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం ఎదుర్కొన్న తర్వాత వాటి నుంచి బయటపడిన వెంటనే ఆ రైతులను ఒప్పించడం అనేటువంటిది, ఎందుకంటే ఇప్పుడు దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రొసీజర్ అయిపోయింది. ప్రతి దానికి ఆటంకాలు, ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు. ఇందాక మీకు చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అనేక రకాలుగా కోర్టులో అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం. కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరంన్నర లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ మా వాళ్ళు పోయిందా? డైఫ్రమ్ వాళ్ళు మా వాళ్ళు పోయిందా? డైఫ్రమ్ వాళ్ళు కట్టింది ఎవరు? ఎవరు కట్టింది చెప్తున్నారు. అదే చెప్పాం కదా మేము. డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఇంజనీరింగ్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. దీని గురించి మేము చాలా ఇచ్చేసాం, చాలా ఆలోచన చేసాం. అసలు డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట. కేవలం ఈ గేటుకు ఒక కొబ్బరికాయ కొట్టేసి, లేదా ప్రతి కాంక్రీట్ స్లాబ్కి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ప్రాజెక్టులు పూర్తయిపో పర్మిషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కొన్ని ప్రాజెక్టులు.